పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు పరిశుద్ధ కథోలిక స్త్రీ సభ, పరిశుద్ధ రక్షకుని సభ, రెడెంప్టరిస్ వ్యవస్థాపకులు, సన్మార్గ శాస్త్ర పండితులు, మోరల్ థియోలాజియన్ అయిన పునీత అల్ఫోన్స్ లిగోరి గారి పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంది. ఈ శుభదినాన మనం ధ్యానించిన మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 13వ వచనం నుంచి 16వ వచనం వరకు యేసు ప్రభువు తనను వెంబడించే శిష్యులకు మరియు విశ్వాసులకు ఒక గొప్ప బాధ్యతను అప్పగిస్తూ, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని ప్రకటిస్తూ ఉన్నారు. ఉప్పు అనేది అవసరానికి, ఆహారానికి రుచిని ఇస్తుంది. అలాగే వస్తువులు కుళ్ళిపోకుండా కాపాడుతుంది. క్రీస్తునందు ప్రియమైన సోదరులారా, యేసు ప్రభువు మనలను ఈ లోకానికి ఉప్పుగా ఉండమని చెప్తూ ఉన్నప్పుడు, మనం జీవిస్తున్న సమాజంలో పాపం అనే కుళ్ళు పట్టుకోకుండా మన పవిత్రమైన జీవితం ద్వారా దైవిక రుచిని అందించాలి అని ఆయన ఆశిస్తూ ఉన్నారు. ఒకవేళ ఉప్పు తన సారమును కోల్పోతే అది దేనికి పనికిరాదు. అలాగే మనం క్రైస్తవులం అని చెప్పుకుంటూ క్రీస్తు ప్రేమను, నీతిని మన జీవితాలలో చూపించకపోతే మన విశ్వాసానికి సార్థకత లేదు. అదేవిధంగా కొండ మీద ఉండే పట్టణం దాచబడలేదు అని ప్రభువు సెలవిస్తూ ఉన్నారు. ఎవడు కూడా దీపాన్ని వెలిగించి కొంచెము క్రింద పెట్టడు, కానీ దానిని ఇంట్లో ఉన్న వారందరికీ వెలుతురుని ఇచ్చేలాగా దీపస్తంభం మీదనే ఉంచుతారు కదా. ప్రభువు మనతో, మనుష్యులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు మీ వెలుగు వారి ఎదుట ప్రకాశింపనియండి అని ఆజ్ఞాపిస్తూ ఉన్నారు. మన మాటలు, మన ప్రవర్తన చీకటితో నిండిన ఈ లోకంలో దేవుని ప్రేమను ప్రతిబింబించే వెలుగుగా మారాలి. పునీత అల్ఫోన్స్ లిగోరి గారి జీవితం ఈ ఉప్పుకు, వెలుగుకు ఒక అద్భుతమైన దర్శనం. ఆయన ఒక గొప్ప న్యాయవాదిగా ఉన్నత హోదాను, సంపదను పొందిన వ్యక్తి అయినప్పటికీ ఈ లోక వైభవాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు తనను తాను మనస్ఫూర్తిగా సమర్పించుకున్నారు. ఈ సమాజంలో అందరి చేత విస్మరింపబడిన పేదవారికి, గొర్రెల కాపరులకు సువార్తను ప్రకటించటానికి ఆయన తన జీవితాన్ని పూర్తిగా అంకితం చేసుకున్నారు. తన మధురమైన ప్రసంగాల ద్వారా, తను వ్రాసిన పుస్తకాల ద్వారా ఎంతోమంది పాపుల హృదయాలలో దేవుని దయా హృదయాన్ని వెలుగుతో నింపారు. ముఖ్యంగా ఆయన మరియమాతపై రాసిన భక్తి రచనలు విశ్వాసులలో ఆధ్యాత్మిక ఉజ్జీవాన్ని తీసుకొని వచ్చాయి. ఆయన తన జ్ఞానంతో స్త్రీ సభకు ఉప్పుగా, వెలుగుగా నిలిచారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పండుగ దినాన దేవుని వాక్యం మనలను ఒక ఆత్మ పరిశీలనకు పిలుస్తూ ఉంది. మనం నివసిస్తూ ఉన్న కుటుంబాలలో, మన చుట్టూ ఉన్న సమాజంలో మనం వెలుగును నింపుతూ ఉన్నామా, లేక మన కోపతాపాలు, స్వార్థంతో చీకటిని పెంచుతూ ఉన్నామా? మన మంచి క్రియల ద్వారా ఇతరులు దేవుని మహిమపరుస్తూ ఉన్నారా? పునీత అల్ఫోన్స్ గారి వలె మనం కూడా దేవుని వాక్యం అనే వెలుగును ధరించి తోటివారి జీవితాలలో ఆశను, విశ్వాసాన్ని నింపవలసి ఉంది. ఈ పవిత్ర దినాన పునీత అల్ఫోన్స్ లిగోరి గారి విజ్ఞాపన ప్రార్థన ద్వారా లోక ఆశల వైపు ఆకర్షితులం కాకుండా దేవుని సత్య మార్గంలో నడిచే కృపను అడుగుదాం. మన అనుదిన జీవితం ద్వారా క్రీస్తు ప్రేమను చాటి చెప్తూ లోకానికి నిజమైన ఉప్పుగా, నిజమైన వెలుగుగా జీవిద్దాం. ఈ పరిశుద్ధుని ఆశీస్సులు మనందరికీ సదా తోడై ఉండునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.